1843 ఎకరాలు ఎస్ఐనెడ్ భూములు ఆక్రమించారు అధ్యక్ష. అలాగే 1514 ఎకరాలు. నేను అనేది అధ్యక్ష, అమరావతి ఒక కులం గురించి తీసుకొచ్చారు, స్వార్థం గురించి తీసుకొచ్చారు, మొత్తం ఇక్కడే పెట్టుబడి పెట్టారు, ఈ రాష్ట్రంలో ఎక్కడ డెవలప్మెంట్ జరగడం లేదు, మీ 3 రాజధానులు అన్నారు, అన్ని అయిపోయింది అధ్యక్ష. మీ చెప్పవలసినవన్నీ చెప్పేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెట్టారు. ఇంకా మీకు సిగ్గు లేకుండా, మీరు కూర్చున్న మంత్రి గారు సిగ్గు లేకుండా మంత్రి గారు మళ్ళీ అమరావతి, మళ్ళీ భూములు ఇంకా మాట్లాడుతుంటే అసలు మీకు సిగ్గాని పెంచడం లేదా? సిగ్గాని పెంచడం లేదా అధ్యక్ష? మంత్రి గారు మాట్లాడారా లేదా? రికార్డులు తీయండి ప్లీజ్. శాసనసభ శాసన మండలి రికార్డులు తీయండి. 5 సంవత్సరాలు ఆవు కథలాగా చెప్పిందే అమరావతి మీద చెప్పి 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 మళ్ళీ ఇప్పుడు అదే మాటలు మాట్లాడుతుంటే మీరు మమ్మల్ని కూర్చొని వినమంటే ఎలాగ వింటాం అధ్యక్ష? కూర్చోండి, అవకాశం ఉంది. ఎలా వింటాం? 19 to 20 ఎలా వింటాం? కాబట్టి మీరు మీరు ఈ 2019, 24 మా వాళ్ళు చెప్పారు ఇది జరగలేదు, దీనివల్ల ఫలితాలు చెప్పండి. కానీ జరిగిపోయింది, మీరు చెప్పారు, ప్రజలు తిరస్కరించారు, మళ్ళీ ఆ ఇష్యూని ఇక్కడ తెచ్చి సమయం వృధా చేయడం అనేది భావ్యం కాదని చెప్పి నేను సలహా ఇస్తున్నాను. రవిబాబు గారు ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష, నేను పదే రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష మంత్రివర్యులకి, నేను మాట్లాడిన విషయాల్లో అసత్యాలు గాని అభ్యంతరాలు గాని ఉంటే తర్వాత దయచేసి మాట్లాడండి అధ్యక్ష. అమరావతి అనేది అంతర్జాతీయ స్థాయిలో జరిగినటువంటి రియల్ ఎస్టేట్ కుంభకోణం అని రాష్ట్రమే కాదు అధ్యక్ష, ప్రపంచంలో ప్రజలు, తెలుగు వారందరూ కూడా ఘోషించారు అధ్యక్ష. ఆ రోజున దాని మీద ఎంక్వైరీ జరిగింది. మీకు ధైర్యం ఉంటే ఆ ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ని బయట పెట్టండి, దాని మీద మీరు చర్య తీసుకోండి. అంతేగాని ప్రభుత్వం అధికారంలో ఉందని ఆనాడు జరిగినటువంటి కుంభకోణంలో ఆ రిపోర్టును మొత్తం కూడా మూసివేస్తామనేది సరైనటువంటి విధానం కాదు అధ్యక్ష. అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అధ్యక్ష, దేశం మొత్తంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు తిరిగి విద్య చూసే విధంగా ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తయారైంది. దాదాపు 3,300 కోట్ల రూపాయల స్కామ్ అధ్యక్ష. దానికి సంబంధించిన ఎంక్వైరీ జరిగింది. ఆ రోజు ప్రతిపక్ష నాయకులు గారిని దాని విచారణ నిమిత్తం జైల్లో పెట్టడం జరిగింది. ఒక్కటే స్థుతిగా మాట్లాడుతున్న అధ్యక్ష, విచారణకి సహకరించకుండా ఆ రోజు ముఖ్యమంత్రి గారి ప్రధానమైనటువంటి పిఏ గారిని విచారణకి దొరకకుండా, ఈ దేశంలో లేకుండా అర్ధరాత్రి విదేశాలకి పంపించవలసినటువంటి ఆగత్యం ఎందుకు వచ్చింది అధ్యక్ష? అధ్యక్ష వాళ్ళ మాటలు అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష అమరావతి జగన్మోహన్ రెడ్డి శాసన మండలిలో శాసనసభలో మొత్తం సినిమాలన్నీ చూపించి 5 సంవత్సరాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం జరిగిందో తెలుసు. ఈలో స్కిల్ డెవలప్మెంట్ 3,300 కోట్లు అన్నారు, 300 కోట్లు అన్నారు. 27 కోట్లు మీ అకౌంట్ లోకి వచ్చిందంటే ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పాము 27 కోట్లు. ఆ రోజు కార్యకర్తలు ఏదైతే మెంబర్షిప్ తీసుకొని వచ్చినటువంటి డబ్బుల్ని తప్పుడు సమాచారం చెప్పారు. అది ఏం జరుగుతుందో తెలుసు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఉంది. అది ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చారు. ఇవన్నింటికి ప్రజలు ఆమోద ముద్ర ముఖ్యం అధ్యక్ష. ఇవన్నీ మీరు చెప్పి 5 సంవత్సరాలు మీరు గడిపారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు అధ్యక్ష ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 97% స్ట్రైక్ రేట్ తో 53% ప్రజలు ఓట్లేసి ప్రభుత్వానికి తీసుకొస్తే సిగ్గు లేకుండా మళ్ళీ ఆ ఇష్యూలే మాట్లాడడం అనేది తప్పని తప్పు పడుతున్నాను. ఈ రోజు ఏమి ఇచ్చాను అధ్యక్ష? మీరు రాలేదు, ఇప్పుడు వచ్చారు మీరు. ఈ రోజు ఏంటి అధ్యక్ష? షార్ట్ డిస్కషన్ మీరు చదవండి అధ్యక్ష, తమరు చదవండి అధ్యక్ష. షార్ట్ డిస్కషన్ దేని మీద మీరు ఎలవ్ చేశారు? మీరు దేని మీద ఎలవ్ చేశారు చదవండి అధ్యక్ష. 2019, 24 ఇచ్చాం, 14, 19 దానికి కూడా మేము వెనక్కి వెళ్ళిపోవడం లేదు. 14, 19 మీరు మళ్ళీ నోటీస్ ఇవ్వండి. ఇంక 3 రోజులు సభ ఉంది. చైర్మన్ గారు యాక్సెప్ట్ చేసి దాని మీద కూడా డిస్కస్ చేద్దాం, ప్రతి అంశం మాట్లాడదాం. ఆ రోజు ఏం జరిగిందో చెప్దాం. కానీ ఇలాగా
ఎప్పుడో జరిగిపోయింది. అన్ని చెప్పినవే మళ్ళీ చెప్పి సమయం వృధా చేయడం మంచి విధానం కాదని చెప్తున్నా సభ్యుడు అదే మాట్లాడడం అనేది పద్ధతి కాదు. సార్ 2 గంటలు నాయుడు గారు సీనియర్ సభ్యులు ఎన్నో